ఈ లోకంలో చాలామంది మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. పరుగు పందెం ఉంటుంది. ఆ పరుగు పందెంలో పరిగెత్తుతూ ఉంటారు. పోలీసు కానీ, ఎస్ఐ కానీ ఇట్లాంటి జాబ్స్కి సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరిగా పరుగు పందెం అనేది ఉంటుంది. ఆ పరుగు పందెంలో గెలవాలి. లాంగ్ జంప్ ఉంటుంది, హై జంప్ ఉంటుంది. ఇట్లాగా ఇవన్నీ చూసుకొని అన్నీ క్వాలిఫై అయితే వాళ్ళకి ఆ పోస్ట్ అనేది ఇస్తారు. ఆ రిటన్ టెస్ట్ కూడా పాస్ అయితే ఆ పోస్ట్ అనేది వాళ్ళకి అలాట్ చేస్తారు. ఒక జాబ్ సంపాదించుకోవాలంటే పరుగు అనేది తప్పనిసరి అవుతుంది. అంటే వాళ్ళ ఫిజికల్ టెస్ట్ కంపల్సరీగా అవసరం అవుతుంది. ఆత్మీయతలో కూడా ఏదైనా సంపాదించుకోవాలంటే మనము కూడా పరిగెత్తాల్సి ఉంటుంది. ఈ భౌతికంగా మానవ జీవితం ఒక పరుగు లాంటిది. ఈ మానవ జీవితం ఒక పరుగు పందెం లాంటిదని చెప్పాలి. ఈ పరుగు పందెంలో తొందరగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు, చిన్నగా పరిగెత్తే వాళ్ళు ఉంటారు, కనీసం పరిగెత్తలేకపోయినా చిన్నగా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు ఉంటారు. మొత్తానికైతే గమ్యాన్ని చేరుతూనే ఉంటారు. కొంతమంది యొక్క పరుగేమో డబ్బు కోసం అయితే, మరి కొంతమంది యొక్క పరుగేమో పేరు కోసం, ప్రతిష్ట కోసం, కీర్తి కోసం, వాటి కోసం పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం దేని కొరకైతే పరిగెత్తామో దాని ఫలితాన్ని తప్పనిసరిగా చూస్తాము. ఈ మాట అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను. నీవు దేనికోసమైతే పరిగెత్తావో దాని ఫలితాన్ని నువ్వు తప్పనిసరిగా చూస్తావు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. మంచి కోసం పరిగెత్తావా, ఆ మంచి ఫలితాన్ని చూస్తావు. లేదు, చెడు కోసం పరిగెత్తావా, చెడు ఫలితాన్ని చూస్తావు. కాబట్టి పరుగు యొక్క ఫలితాన్ని ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి తప్పనిసరిగా పొందుకుంటాడు. అయితే మనం ఎటువైపు పరిగెత్తే మనకు మేలుకరం, ఎటువైపు పరిగెత్తితే మనకు ఆశీర్వాదకరం, ఎటువైపు పరిగెత్తితే మనం దీవించబడతాం, ఇది మనం తెలుసుకుంటే గనక, మీకు అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకుంటే గనక అప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని, ఓహో నేను ఇటు పరిగెత్తకూడదు, ఇటే పరిగెత్తాలి అని ఒక అవగాహన మనకు వస్తుంది. కాబట్టి ఆ పరుగు మంచి కోసం అయితే గనక నువ్వు ఆశీర్వాదం పొందుతావు. లేక నువ్వు వేస్తున్న పరుగు, నువ్వు చేస్తున్న పరుగు చెడు కోసమో లేక ప్రాపంచిక సుఖాల కోసం అయితే గనక తప్పనిసరిగా దాని ఫలితాన్ని, ఆ దుష్ప్రభావాన్ని నీవు అనుభవిస్తావు. కాబట్టి మన పరుగు ఈ లోకంలో ఎటువైపు వెళ్తుంది అనేది మొట్టమొదటిగా మనుషులుగా, క్రైస్తవులుగా తర్వాత సంగతి, అసలు మనుషులుగా మనం ఈ భూమి మీద పరిశీలించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు దేనికోసం పరిగెత్తారు అని కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అబ్రహాము ఎవరి కోసం పరిగెత్తాడు అంటే, ఆ దేవదూతలు వస్తూ ఉన్నారు తన గుడారానికి, తన ఇంటికి. వాళ్ళని ఎదుర్కోవడం కోసం, వాళ్ళను స్వాగతించడం కోసం అబ్రహాము ఏం చేశాడంట? పరుగెత్తాడు. మనం ఆదికాండం 18వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే కనుక మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నాడు. చూడండి, ఆ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆ సమయంలో బాగా ఎండ కాస్తుంది. ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చొని అలా కళ్ళెత్తి చూడగానే ఒక ముగ్గురు మనుషులు ఎదురుగా రావడం చూశాడు. దేవదూతలే ముగ్గురు మనుషులు రావడం చూశాడు. వెంటనే లేచి వారిని ఎదుర్కోవడం కోసం ఏం చేస్తున్నాడంట? పరుగెత్తాడు. పరుగెత్తి సాష్టాంగ నమస్కారం చేసి, నాయనా రండి, మా ఇంట్లోకి రండి, మా గుడారంలోకి రండి అని వాళ్ళను స్వాగతం పలికి లోపలికి పిలిచాడు. అబ్రహాము ఒక్కడే పరిగెత్తి చేశాడా అంటే కాదు. అబ్రహాముతో పాటు అబ్రహాం యొక్క భార్యను కూడా పరిగెత్తించాడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. చూడండి, శారాను కూడా ఖాళీగా ఏముంచట్ల, వెంటనే చెప్తున్నాడు, శారా నువ్వు 3 మానికల పిండి తీసుకొని, మెత్తన పిండి తీసుకొని దాన్ని పిసికి తొందరగా రొట్టెలు చేయి అని ఈవెన పరిగెత్తించాడు. మళ్ళా ఇదే సంవత్సరానికి, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నీ దగ్గరికి వస్తా.
శారా చేతిలో కుమారుడు ఉంటాడు. అలా అనగానే పక్కన ఉన్న శారా నవ్వింది. ఏంటి ఇప్పుడా, ఈ టైంలోనా? నాకు 90 ఏళ్ళు వచ్చినాయి, అసలు నా కానుపే ఉడికిపోయింది, గర్భమే ఉడికిపోయింది, ఇప్పుడు ఈ సమయంలో నాకు పిల్లలా అని శారా అవతల గుడారంలో ఉండి నవ్వుతుంది. ఇది దేవుడు గమనించాడు. ఇదేంటి, నేను నీకు వాగ్దానం చేశాను కదా, మళ్ళా వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా చేతిలో కుమారుడు ఉంటాడని చెప్పాను కదా, శారా ఏంటి నవ్వుతుందేంటి అని అన్నాడు. వెంటనే అర్థమైంది శారాకు, అమ్మో వీళ్ళు నేను అవతల ఉన్నా సరే నా మనసులో నవ్వేది కనిపెడుతున్నారని. లేదు నేను నవ్వలేదు అన్నా. దేవత నవ్వావు నువ్వు అనేసరికి కాముగా ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇదే రోజు వచ్చేస్తా, అప్పుడు కుమారుడు ఉంటాడు అన్నట్లుగానే వాడు వెళ్ళిపోయిన తర్వాత శారా గర్భం దాల్చింది. ఎంత సమయంలో, ఏ టైంలో అంటే 90 ఏళ్ల ప్రాయంలో. ముసలిది అయిపోయింది, అప్పటికి గర్భం ఉడిగిపోయింది, కానుపు ఉడిగిపోయింది, అయినా సరే ప్రసవించడానికి శక్తి వచ్చేసింది. ఇదంతా దేని ఫలితం చెప్పండి? అబ్రహాము యొక్క పరుగు ఫలితం. జాగ్రత్తగా చూడండి. అబ్రహాము ఎవరి కోసం పరిగెత్తాడు? దేవుని సేవకుల్ని చేర్చుకోవడం కోసం పరిగెత్తాడు. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం పరిగెత్తాడు. ఆ దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అబ్రహాము ఒక్కడే చేయలే, భార్యను కూడా దాంట్లో పరిగెత్తేలాగా చేశాడు, పని వాళ్ళను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశాడు. మొత్తానికి అబ్రహాం భార్య, పనివాళ్ళు, ఆ కుటుంబం మొత్తం కూడా ఎవరి కోసం పరిగెత్తారు? దేవునికి పరిచర్య చేయడం కోసం పరిగెత్తారు. దేవుని యొక్క దూతల్ని ఆహ్వానించి స్వాగతించడం కోసం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం కోసం, వాళ్ళకి భోజన పానాదులు సిద్ధపరిచి వాళ్ళని సన్మానించడం కోసం పరిగెత్తారు. అబ్రహాం యొక్క పరుగు ఫలితం ఏంటంటే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం యొక్క పరుగు వృధా అయిపోయిందా చెప్పండి? ఏమీ వృధా అవ్వదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నువ్వు చేసే పరుగు ఎప్పుడు కూడా వృధా కాదు. తప్పనిసరిగా దాని ఫలితాన్ని నువ్వు చూస్తావు. ఎంత త్వరగా నువ్వు పరిగెత్తితే అంత త్వరగా నువ్వు ఫలితాన్ని చూస్తావు. మీకు అర్థమైందండి? నిజానికి అబ్రహాం పరిగెత్తాల్సిన పనేవి లేదు. అబ్రహాంకు బోల్డ్ అంతమంది పనివాళ్ళు ఉంటారు, బోల్డ్ అంతమంది సేవకులు ఉన్నారు. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని పురమాయించి, అబ్బాయి ఇదిగో దేవతలు వస్తున్నారు, పోయి దగ్గరుండి తీసుకొని రండి అని పురమాయించవచ్చు. అవునా కాదా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? అబ్రహామే స్వయంగా పరిగెత్తున్నాడు. సరే పరిగెత్తాడు, సరే మరి రొట్టెలు చేయడానికి శారాతో చెప్పడం ఎందుకు? పని వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు కదా, దాసురాడు బోల్డ్ ఎంతమంది ఉన్నారు, ఎవరు వాళ్ళకి అప్పచెప్పొచ్చు. కానీ కాదు, దేవుని సేవకులకు మా చేతులతో మేమే చేయాలి అనుకున్నారు. అబ్రహాము శారానే చేయమన్నాడు. ఇంక వెంటనే పనివాడిని కూడా పరిగెత్తించాడు, నువ్వు త్వరగా రెడీ చేయి, ఎక్కువ సమయం వీళ్ళు ఉండరు, తక్కువ టైంలోనే అంతా అయిపోవాలి అని. అంటే దేవుని కొరకు దేవుని సేవకులను చేర్చుకోవడం కోసం, ఒక మాటలో చెప్పాలంటే దేవునికి ఆతిథ్యం ఇవ్వడం కోసం, దేవుని పరిచర్య కోసం అబ్రహాము స్వయంగా తానే పరిగెత్తాడు, శారాని పరిగెత్తించాడు, పని వాళ్ళు ఇంటి వాళ్ళందరినీ కూడా మొత్తానికి పరిగెత్తించేశాడు. ఆ ఫలితం ఏమైంది? వాగ్దాన పుత్రుడు జన్మించాడు. ఈ జీవితంలో చేసే పరుగు ఎప్పుడు కూడా వృధా కాదు. దేవుని కోసం నువ్వు చేసేది ఏది కూడా వృధా కాదు. ఎంత స్పీడ్గా పరిగెత్తాడు అబ్రహాము, అంత తొందరగా ఫలితాన్ని చూశాడు కదండి. అప్పటికి 99 ఏళ్ళు వచ్చినాయి అబ్రహాముకి. అప్పటిదాకా ఎదురు చూస్తానే ఉన్నాడు, పిల్లలు లేరు అని. కానీ ఎప్పుడైతే దేవదూతలు కనిపించారో వెంటనే వాళ్ళ కోసం పరిగెత్తాడు, సాగిలపడ్డాడు, వాళ్ళు చెప్పింది విన్నాడు. సంవత్సరం తిరిగి వచ్చే లోపలనే అబ్రహాము కుమారుని చూడగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో దేవుని కోసం నువ్వు ఎంతగా పరిగెత్తున్నావు? నువ్వు ఎంత తొందరగా దేవుని సన్నిధికి పరిగెత్తి వస్తే అంత తొందరగా ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ మాట అర్థమైందండి? నువ్వు ఎంత త్వరగా దేవుని సన్నిధికి వస్తే, ఎంత తరచుగా వస్తే అంత తరచుగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. ఆలస్యమైతే నీకు వచ్చేది ఆశీర్వాదాలు కాదండి, శాపాలే మిగులుతాయి. ఇస్సాకు ముసలివాడయ్యాడు, కళ్ళుకి మంద దృష్టి వచ్చింది,
చూపు సరిగ్గా కనబడటం లేదు. అప్పుడు పెద్దోడిని పిలిచాడు, ఏశావుని పిలిచి, అబ్బాయి, అరే నేను చచ్చిపోతున్నాను రా, నా రోజులు దగ్గర పడ్డాయి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు నా దగ్గరే ఉన్నాయి, నేను నిన్ను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళి ఒక మంచి వేటను కొట్టి సిద్ధం చేసి ఆ భోజనం నాకు తీసుకొచ్చి పెడితే నేను తిని నిన్ను దీవిస్తానురా, పోరా అని పెద్దోడికి చెప్పాడు. ఈ పెద్దోడికి చెప్పడం తెరచాటునే ఉండి, గుడారపు చాటున ఉండి తల్లి విన్నది. విని ఆ చిన్నోడితో, యాకోబుతో అంటుంది, అరే మీ తండ్రి ఏం చేయబోతున్నాడు తెలుసా, దీవెనలన్నీ పెద్దోడికే ఇద్దామంటున్నాడు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. ఏం చెయ్యి, అర్జెంటుగా మందకి వెళ్ళి ఒక మంచి మేకపిల్లని తీసురా, నేను రెడీ చేసి వండి పెడతా, నువ్వు తీసుకొని పోయి మీ నాన్న దగ్గర పెట్టు, తిని నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. అప్పటికి యాకోబుకు డౌట్ వచ్చింది, అమ్మ ఇంతంతా బాగానే ఉంది చెప్పేదంతా, మరి అన్నయ్యకేమో చేతి నిండా వెంట్రుకలు ఉంటాయి, ఏశావుకి ఎట్లా ఉంటాయి, చేతుల నిండా వెంట్రుకలు ఉంటాయి, రోమాలు ఉంటాయి, యాకోబేమో చేయి నున్నగా ఉంటుంది. మరి ఒకవేళ మా తండ్రి నన్ను దగ్గరికి రాగానే చేతులు ఇట్లా పట్టుకొని చూస్తే నా చేతులు నున్నగా ఉంటాయి కదా, మరి అన్నయ్య చేతులు అంతా వెంట్రుకలు ఉంటాయి కదా, అప్పుడు నేను చేసే మోసం గుర్తొచ్చింది కదా, అప్పుడు నా మీదకి దీవెన కాదు శాపం వచ్చింది అన్నాడు కొడుకు యాకోబు. ఆ తల్లి అంది, అరే ఆ శాపం నా మీదకి వచ్చింది నువ్వు అని వాడిని పంపించేసింది. మొత్తానికి వాడి తెల్లు వచ్చి ఒక మేకపిల్లని తెచ్చాడు, ఈమె సిద్ధం చేసింది, వండి పెట్టింది. ఇక తీసుకుపోయే ముందు ఆ బట్టలన్నీ వేసి, ఏసావు బట్టలు వాడికి వేసి, పెద్దోడి బట్టలు చిన్నవాడికి వేసి, చేతులు ఖాళీగా ఉంటాయి కదా, ఈ చేతుల్ని ఆ మేక చర్మంతో కప్పేసింది. చూడండి ఎంత మోసం చేస్తుందో. ఎవరు మోసం చేసేది? భార్యే. ఎవరిని మోసం చేస్తుంది? భర్తనే. చేతులతో కప్పేసి ఇక బోరా అంది. ఈ మెడ ఖాళీగా ఉంటుంది కదా, ఈ మెడ కూడా మేకతోలు చుట్టేసి ఈ పో అని పంపించేసింది. ఇక ఇస్సాకు పాపం కళ్ళు మందృష్టి ఉన్నాయి కదా, సరిగ్గా కనపడవు కదా. యాకోబు వచ్చి, నాన్న ఇదిగో నువ్వు చెప్పినట్లుగానే నేను అడవికి పోయి ఇదిగో తీసుకొచ్చాను, లేచి తిని నన్ను దీవించు అన్నాడు. అని అంటే ఇస్సాకు కళ్ళు కనపడవు కాబట్టి, అబ్బాయి నువ్వు నా పెద్ద కొడుకువేనా, ఏశావువేనా అని అంటే యాకోబు ఏం చెప్పాలి? అప్పుడైనా అబద్ధం నేర్పించింది అప్పటికే తల్లి. నేను ఏశావునే, నీ పెద్ద కొడుకునే అంది. అవునా, నేను నీకు చెప్పి ఎంతో టైం కాలేదే, ఈ లోపల నువ్వు అడవికి పోయి వేటను తీసుకొచ్చి సిద్ధం చేసి తీసుకొచ్చావా, ఇంత తొందరగా ఎట్ట జరిగింది నీ అని అంటే ఈయన అన్నాడు యాకోబు, ఎంత తొందరగా అయింది నాన్న, దేవుడే ఆ జంతువుని తీసుకొచ్చి నా ముందు పెట్టాడు, నేను తొందరగా దాన్ని చంపేశా తీసుకొచ్చా అన్నాడు. ఆహా సరే అని దగ్గర తీసురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. అబ్బాయి స్వరం చూస్తే యాకోబు స్వరంలాగా ఉంది, సరే దగ్గరికి రా అన్నాడు. రాగానే చేతులు పట్టుకున్నాడు, మెడ టచ్ చేసి చూస్తే ఏముంది, అన్ని వెంట్రుకలే కనబడుతున్నాయి కదా అనుకున్నాడు. స్వరం అయితే యాకోబు స్వరమే, కానీ మరి చేతులు చూడబోతే ఏశావు చేతులే. అంటే రోమాలు ఉన్నాయి కదా, వెంట్రుకలు ఉన్నాయి కదా, ఏశావు చేతులే. మళ్ళీ అడిగాడు, నా పెద్ద కొడుకు అయిన ఏశావు నువ్వేనా అని అంటే నేనే అన్నాడు. ఆహా అని అప్పుడు ఆ భోజనం తిని ఆ మాంసం తిని దీవించాడు. అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యాకోబు అట్లా మోసం చేసి తండ్రి దగ్గర నుంచి దీవెనలు తీసుకొని వెళ్ళిన తక్షణమే ఏశావు వచ్చేసాడు రెడీ పెట్టుకొని. ఎంత సమయం పట్టింది? యాకోబు దీవెనలు పొందుకొని వెళ్ళాడు, వెంటనే ఏశావు వచ్చేసాడు. ఎంత సమయం? ఎంతో సమయం లేదు. ముందు వచ్చిన యాకోబు ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోయాడు, వెనకొచ్చిన ఏశావుకి ఏం మిగల్లా, శాపమే మిగిలింది. మీకు అర్థమవుతుందా? ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే, దేవుని సన్నిధికి నీవు ఎంత ముందుగా వస్తే, ఎంత త్వరపడి పరిగెత్తుకొని వస్తే అంత తొందరగా నీవు దీవెనలు పొందుకుంటావు. ఆలస్యంగా వచ్చిన ఏశావుకి ఏం మిగిలింది? చివరికి శాపమే మిగిలింది. కాబట్టి దీవెనలు ఏమి లేవు. ఉన్న దీవెనలన్నీ ఎవరికి పోయినాయి? ముందు వచ్చినోడికే పోయినాయి, తర్వాత వెనక వచ్చినోడికి ఏం మిగలలేదు కూడా. అందుకని దేవుని కొరకు మనం ఎంత తొందరగా ముందుకు పరిగెత్తితే
అంత తొందరగా మనం ఆశీర్వాదాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొట్టమొదటిగా అబ్రహాం యొక్క పరుగును మనం చూసాం. అబ్రహాం యొక్క పరుగు ఫలితం ఏమిటి? వాగ్దాన పుత్రుడు జన్మించాడు. అంటే అబ్రహాం యొక్క నిరీక్షణ ఫలించింది. ఎవరి కోసమైతే అప్పుడు దాకా అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడో అబ్రహాం యొక్క ప్రార్థన కూడా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. అంతకుముందు మనం చెప్పుకున్నాం బిలాము గురించి విన్నాము కదా. బిలాము బాలాకు అనే రాజు పంపించాడు బిలాముని, తన దూతల్ని. ఒక జనం వచ్చింది, ఇశ్రాయేలు జనం ఐగుప్తులో నుంచి, నా కోసం వాళ్ళని శపిద్దు కానీ రా అన్నాడు. బిలాము ప్రారంభంలో ఏమన్నాడంటే, ఇదిగో చిన్న మాటే కానీ పెద్ద మాటే కానీ నా దేవుడైన యెహోవా ఆజ్ఞని నేను మీరేది లేదు అన్నాడు. అట్లాగే 3 సార్లు దీవించాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక కుతంత్రం చెప్పి వెళ్ళిపోయాడు. ఏమని? జారత్వం చేసేలాగా, విగ్రహారాధన చేసేలాగా ఇశ్రాయేలును ప్రేరేపించు, ఆ రకంగా వాళ్ళు చెడిపోతారు, దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది అని చెప్పాడు. ఇదంతా దేనికోసం చెప్పాడు బిలాము? బాలాకు దగ్గర నుంచి బహుమానం పొందాలి. ఏం పొందాలి? బహుమానం పొందాలి, సన్మానం పొందాలి, ఘనత పొందాలి. ఆ రాజు చేత వెరీ గుడ్, నాకు బాగా మేలు చేశావు అని మెప్పించుకోవాలి. ఇట్లా లోక సంబంధమైన బహుమానం కోసం పరిగెత్తాడంట బిలాము. దేవుని వాక్యంలో చూద్దాం, అన్నమాట చదువుదాం ఒకసారి. యోధా రాసిన పత్రిక 1వ అధ్యాయం, అంటే ఉంది ఒకే ఒక అధ్యాయం కాబట్టి 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గము నడిచిరి. జాగ్రత్తగా చూడండి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తారు. చూడండి, బిలాము ఏం చేశాడంట? బహుమానం పొందాలని తప్పు త్రోవలో, ఎటువంటి త్రోవలో? తప్పు త్రోవలో ఎట్లా పరిగెత్తాడంట? ఆత్రంగా పరిగెత్తాడంట. దేనికోసం? బహుమానం పొందాలని. మరి పొందింది మంచి మార్గంలోనా అంటే కాదు, తప్పు మార్గంలో, తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తాడు. పరిగెత్తి చివరికి ఏమైంది అంటే బహుమానం వచ్చేసింది, కానీ ఆ బహుమానంతో పాటు మరణం కూడా వచ్చేసింది. మంచి మార్గంలో పరిగెత్తాడా? లేదు, తప్పు త్రోవలో పరిగెత్తాడు. బహుమానం పొందాలని పరిగెత్తాడు, డబ్బు సంపాదించుకోవాలని పరిగెత్తాడు, బంగారం, వెండి, ఘనత, పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని పరిగెత్తాడు. చివరికి ఏమైందంటే ఇశ్రాయేలు చేత కత్తి చేత హతమైపోయాడు. అంటే ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ వచ్చి ఆ బిలామును కూడా కత్తి తీసుకుని ఒక్క వేటేశారు. బిలాము చచ్చిపోయాడు. ఒక ప్రవక్త చావకూడని చావు అది. మీకు అర్థమైందండి? ఒక మామూలు శత్రువు కనుక కత్తితో చంపేసినట్లుగా బిలామును కూడా ఇశ్రాయేలు ఏం చేశారంటే కత్తితో చంపేశారు. అంటే ఒక ప్రవక్తకి రాకూడని చావు అన్నమాట. కత్తి చేత హతమయ్యాడు. దేని ఫలితం ఇది? పరుగు ఫలితం. దేనికోసం పరిగెత్తాడు? బహుమానం పొందాలని తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తాడు. ఫలితం ఏంటి? మరణాన్ని చూశాడు. కానీ అబ్రహాము పరిగెత్తిన పరుగు ఎట్లా ఉంది? మంచి మార్గంలో పరిగెత్తాడు, దైవికమైన మార్గంలో పరిగెత్తాడు, ఆశీర్వాదాలను పొందుకున్నాడు. మరి బిలాము మార్గాన్ని చూస్తే తప్పు త్రోవలో పరిగెత్తాడు, చివరికి తన మీదకి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈ రెండు కూడా మనకి పాఠం, ఒకటి మరొకటి గుణపాఠంగా ఉంటుంది. ఇక ఇంకొక పరుగును కూడా మనం బైబిల్లో చూడవచ్చు. అదేమిటంటే చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని దగ్గర ఏదైనా సరే తీసుకోవాలి అని అనుకొని పరిగెత్తాడు. ఎవరు ఈ పరుగు చేసింది అంటే గేహజీ. ఎవరు ఈ గేహజీ? ఎలీషా దగ్గర ఉన్న ఒక సేవకుడు, పనివాడు. ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అంటే సిరియా దేశం నుంచి నయమాను వస్తే బాగు చేయించుకొని వెళ్ళేటప్పుడు బహుమానం ఇచ్చినా సరే, నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, నాకు అక్కర్లేదు, నా దేవుడు
లోకంలో ఉన్న వారికంటే గొప్ప దేవుడని తెలుసుకున్నావు, అంతవరకే చాలు, బయలుదేరి వెళ్ళిపో అన్నాడు. అట్లాగా వెళతా ఉంటే ఈ గెహాజీ ఉన్నాడు కదా పనివాడు దగ్గర, నచ్చలా వీడికి. అబ్బే, ఈయనకంటే భార్య లేదు, బిడ్డలు లేరు, ఈయనకి డబ్బులు అవసరం లేదు. అరే, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు డబ్బులు అవసరం కదా. సరే, ఈయనకంటే తీసుకోలేదు, మరి ఈయన తీసుకొని అయినా మాకన్నా ఇవ్వచ్చు కదా అని ఇన్ని రకాలుగా ఎన్నో అనుకున్నాడో. మొత్తానికి తీసుకోవడానికి నా యజమానికి ఇష్టం లేదు. సరే, నేను పరిగెత్తుకుని పోతా. ఎవరి దగ్గరికి? నయమాన్ దగ్గరికి పరిగెత్తుకొని పోయి అతని దగ్గర ఏదో ఒకటి తీసుకోవాలి అని పరిగెత్తుకొని పోతా ఉన్నాడు. అప్పటికే నయమాను రథం వేసుకొని వెళ్తా ఉన్నాడు. నయమాను మరి ఎందుకు వెనక తిరిగి చూశాడు, కానీ వెనక తిరిగి చూశాడు. అలా చూస్తే ఈ గెహాజీ పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ వస్తానే ఉన్నాడు. అరే, ఎవరు గెహాజీ లాగా ఉన్నాడే అనుకొని రథం ఆఫ్ చేశాడు. రథం ఆఫ్ చేస్తే రథం దగ్గరికి పరిగెత్తుకుని పోయాడు గెహాజీ. పోయినవాడు ఏం చెప్పాలి? అయ్యా, మరి మీరు బహుమానాలు ఇవన్నీ ఇవ్వబోయారు, మరి నా యజమానుడు చూడబోతేనేమో ఇష్టం లేక వద్దన్నాడు, మరి నాకు అవసరం ఉంది, కొంచెం నాకన్నా ఇవ్వండి అని అడిగి తీసుకుంటే బాగుండేది. మీకు అర్థమైందండి ఈ మాట అర్థమైందా? నా యజమానుడు మీ దగ్గర నుంచి తీసుకోవడం ఇష్టం లేదు, వదిలేశాడు, నాకన్నా ఇవ్వయ్యా అని అడిగి తీసుకుంటే బాగుండేది. కానీ అట్లా అడగల. ఏమన్నాడు? అయ్యా, ఎఫ్రాయిం మనీ నుంచి ఇప్పుడే 2 మనుషులు వచ్చారండి, మా యజమానుడు మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఇగో ఈ బట్టలు, ఈ వెండి తీసుకురమ్మన్నాడండి అని ఎవరి పేరు చెప్తున్నాడు? ఎలీషా పేరు చెప్తున్నాడు. కావాలంటే వెళ్ళి అడిగి తీసుకో, ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఎవరి పేరు వాడుతున్నాడు? ఎలీషా పేరు వాడి అవి తీసుకుంటున్నాడు. నయమాన్ ఏమనుకుంటాడు? చూసావా ఎలీషా ఎంత కపటం కలిగిన వాడు, ఎలీషా ఎట్లాంటి వాడో చూసివా, నేను ఇయ్యబోతేనేమో ఏమన్నాడు? ఏయ్, నీ బంగారం నాకొద్దు, నీ వెండి నాకొద్దు, నీ దుస్తులు నాకొద్దు, వెళ్ళు అన్నాడు. అరే, నేను అక్కడి నుంచి ఇటు తిరగగానే మళ్ళీ పనివాడిని పరిగెత్తించి మళ్ళీ కావాలన్నాడు. ఎందుకండి ఈ ముసుగులో గుద్దులాట, అదేదో అడిగితే అక్కడే ఇచ్చేసేవాడిని కదా అని అనుకుంటాడా లేదా నయమాను? ఏమండి, ఈ మాట అర్థమైందా? అనుకుంటాడా లేదా? తప్పనిసరిగా అనుకుంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నజీ ఏం చేశారంటే ఆ ఎలీషాకి చెడ్డ పేరు తెచ్చే విధంగా నయమాన్ దగ్గర ప్రవర్తించాడు. అయ్యా, నయమాన్ గారు, యజమానుడికి ఇష్టం లేదు తీసుకోవడం, నాకన్నా ఇవ్వండి అని అడిగి తీసుకుంటే బాగుండేది. కానీ అట్లా అనకుండా, అయ్యా, నా యజమానుడు పంపించాడు నన్ను, ఇప్పుడే 2 మనుషులు వచ్చారు, వాళ్ళ కోసం తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఎలీషా పేరును అక్కడ వాడడం వల్ల ఏమైంది? ఎలీషా నామానికి అవమానం వచ్చేసింది. చాలాసార్లు మనం ఇట్లాగే చేస్తూ ఉంటాం. నువ్వు తప్పు చేస్తున్నావు, చేసుకో, కానీ చేస్తూ ఎవరి పేరు వాడతామో తెలుసా? దేవుని పేరు వాడుతూ ఉంటాం మధ్యలో. దేవుడు ఇట్లా చెప్పాడండి, దేవుని నామంలో ఇట్లా చేస్తున్నానండి, ఇట్లాగా దేవుని పేరుకు అవమానం కలిగించే విధంగా దేవుని పేరును వాడి దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారండి. చూడండి, మీరు ఎవరైనా సరే క్రైస్తవుడు తప్పు చేస్తే లోకం ఏమంటే తెలుసా? వీళ్ళు క్రైస్తవులంట, దేవుని బిడ్డలంట అని అన్నారంటే ఎవరికి అవమానం? ఆ నామం ఎవరినైతే మనం సేవిస్తున్నామో ఆ దేవునికి అవమానం. ఈ లోకంలో చాలామంది ఇట్లాగే ఉంటారు. ప్రార్థనకు వెళ్తానే ఉంటావు, గొడవల్లో తలదూర్చి చేసావనుకో, అప్పుడు ఎవరికి అవమానం? ప్రార్థన పోద్దంటగా ఏమే అని ఒక్క మాట అంటే చాలు, అంటే ఎవరికి అవమానం? అది దేవునికి అవమానం. ఇట్లాగా లోకంలో చాలామంది అండి, వాళ్ళు చేస్తున్న పనుల ద్వారా ఎవరి నామానికి అవమానం తీసుకొస్తున్నారు? దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. ఇక్కడ గెహాజీ కూడా ఎలీషా పేరును వాడి ఎలీషాకి అవమానం తీసుకొస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, గెహాజీ ఏం చేశాడంట? పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? ఆ డబ్బుల కోసం, ఆ బంగారం కోసం, ఆ వెండి కోసం, దుస్తుల కోసం పరిగెత్తాడు. తెచ్చుకున్నాడు 2 మూటలైతే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఏమీ ఎరగనట్లుగా ఎలీషా ముందు చేతులు కట్టుకున్నాడు. ఎప్పట్లాగానే ఆయన ప్లేస్లోనే వచ్చి నిలబడ్డాడు. ఎలీషా అప్పుడు దాకా ప్రార్థనలో ఉన్నాడు. వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత గెహాజీతో అన్నాడు, గెహాజీ, ఎక్కడికి వెళ్ళి వచ్చావు అన్నాడు. అప్పుడన్నా చెప్పాలా? అయ్యా, మరి నువ్వేమో తీసుకోలేదు, మరి నాకేమో కావాలనిపించింది, అందుకనే పరిగెత్తుకుని పోయాను, నీ పేరు వాడాను, అట్లా తెచ్చుకున్నానండి అని ఒప్పుకుంటే బాగుండేది.
కానీ ఏమన్నాడు తెలుసా? నేను ఎక్కడికి పోయాను? నేను ఎక్కడికి పోలేదే, నీ సేవకుడినే, నేను ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా అని అన్నాడు. ఎలీషా అన్నాడు, ఏంటి గెహాజీ, నీవు ఆ మనిషిని కలుసుకోవడం కోసం, రథాన్ని కలుసుకోవడం కోసం పరిగెత్తి వెళతా ఉన్నప్పుడు నా మనస్సు నీతో పాటే వచ్చింది గెహాజీ. నువ్వు అక్కడ ఏం చేశావో, ఏం మాట్లాడావో ఇవన్నీ నా మనసు చూసింది. వెంటనే గెహాజీ ఇక మాట్లాడడానికి ఏమి లేదు. నేను వద్దు అన్నదాన్ని నువ్వు పరిగెత్తి మరీ తెచ్చుకున్నావు కదా, కాబట్టి నయమానం కలిగిన కుష్ఠరోగం నీకు నీ సంతతికి తరతరాలు ఉంటుంది, వెళ్ళిపో అన్నాడు. ఇక దేనికోసం పరిగెత్తాడు? సంపద కోసం పరిగెత్తాడు. కానీ చివరికి ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. జాగ్రత్త. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది లోకంలో మనుషులు ఇట్లాగే పరిగెత్తున్నారు. సంపద కోసం, డబ్బు కోసం, బంగారం కోసం, వెండి కోసం, ఈ లోక సంబంధమైన సంపద కోసం పరిగెత్తి చివరికి శాపం తెచ్చుకుంటున్నారు. కాబట్టి మన పరుగు ఎటువైపు ఉంది? జాగ్రత్తగా చూడండి. బిలాము పరిగెత్తాడు బహుమానం కోసం, ఫలితం ఏం తెచ్చుకున్నాడు? మరణం. గెహాజీ పరిగెత్తాడు దేనికోసం? సంపద కోసం, చివరికి ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. అంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం మనుషులు పరిగెత్తినప్పుడు వాళ్ళకు కలుగుతుంది ఏంటి? నష్టము, శాపము, మరణము కలుగుతూ ఉన్నాయి. కానీ అబ్రహాం యొక్క పరుగైతే ఈ లోక సంబంధమైన వాటి కోసం అయితే కాదు. మరి దేనికోసం? దైవికమైన వాటి కోసం పరిగెత్తాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు, దీవించబడ్డాడు. ఇంకొక పరుగును కూడా మనం చూడొచ్చు. జక్కయ్య యొక్క పరుగుని మనం చూడొచ్చు. జక్కయ్య గురించి మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే గనక, యెరికో అనే పట్టణంలో ఉండేవాడు. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏమిటంటే సుకుమారుడు, అంటే సుందరమైన వాడు. పేరుకే సుందరం, కానీ జీవితంలో సుందరం లేదు. అట్లాంటి జక్కయ్య ఒకానొక రోజు యేసు ప్రభువును చూద్దామని బయలుదేరాడు. ఆ రోజు తన ఉద్యోగానికి ఎగనామం పెట్టాడు. తన డబ్బుల్ని వదిలేసుకున్నాడు, రాబడిని వదిలేసుకొని యేసు ప్రభు ఎట్లుంటాడో అనుకొని యేసు ప్రభు కోసం పరిగెత్తాడు. ఎట్లా పరిగెత్తాడంటే ఆ వీధుల వెంట ఒక చిన్న పిల్లాడిలాగా పరిగెత్తాడు. చదువుదా ఆ మాట ఒకసారి. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చూడండి, జక్కయ్య ఏం చేశారంట? యేసు ప్రభువును చూడడానికి ముందుగా పరిగెత్తి అక్కడ ఉన్న మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్య చిన్నవాడా పెద్దవాడా? పెద్దవాడే కదా. మరి పొట్టివాడు అంటే సహజంగా పొట్టివాళ్ళు కాస్త పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? నిలువుగా పెరగటం ఆఫ్ చేసి అడ్డంగా పెరుగుతూ ఉంటారు. అంటే పొట్టివాడు కాబట్టి లావుగా ఉండి ఉంటాడు. మరి అంత పెద్ద మనిషి, పైగా జక్కయ్య మామూలు సాధారణమైన వ్యక్తి అంటే కాదు, సుంకం వసూలు చేసేవాడు, అందరికీ తెలుసు. పొట్టివాడు, బాగా లావుగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి వీధుల వెంట పరిగెత్తుకుని వస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎట్లుంటుంది? ఎందుకు పరిగెత్తున్నాడు ఈయన అసలు? రోజు ఈ టయానికి ఆ ట్యాక్స్ ఆఫీసులో కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసుకునేవాడు కదా, మరి ఈ టైంలో ఇప్పుడు పరిగెత్తి వస్తున్నాడేంటి అని చూసే వాళ్ళకి చాలా వింతగా ఉంటుంది, విడ్డూరంగా ఉంటుంది. ఇంతలా మనిషి ఏంటి పరిగెత్తున్నాడు, చిన్నగా రావచ్చు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ జక్కయ్య అట్లా అనుకోలే. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఎవరెటు చూసుకుంటే నాకేంటి, ఎవరు నవ్వితే నాకేంటి, ఎవరు కింద పడితే నాకేంటి, నాకు అనవసరం, యేసు ప్రభువు నేను చూడాలి అనుకున్నాడు. అందరికంటే ముందుగా వచ్చేసాడు, పరిగెత్తి చెట్టు ఎక్కాడు. జక్కయ్య చేసిన పరుగు ఎవరి కోసం? యేసు ప్రభువుని చూడడం కోసం పరిగెత్తాడు. యేసు ప్రభువును చూడడం కోసం పరిగెత్తిన ఈ పరుగులో జక్కయ్య ఏమేమి చేశాడు? మొదటిగా తన ఉద్యోగాన్ని పక్కన పెట్టాడా లేదా? తనకు వచ్చే ఆదాయం కూడా ఆ రోజు పక్కన పెట్టాడు. మనుషులు చూస్తున్నారు కదా, వీళ్ళ ముందు నేను పరిగెత్తే ఏమో బాగుంటుంది అని ఇట్లాంటివి వాడి జోలికి పోలా. ఎవరు చూస్తే నాకేంటి, నవ్వితే నాకేంటి అనుకున్నాడు. సిగ్గు లేకుండా, మొహమాటం లేకుండా అందరి ముందు పరిగెత్తు ఉన్నాడు. అందరికంటే ముందుగా పరిగెత్తి చెట్టు ఎక్కాడు. ఇవన్నీ యేసు ప్రభు తన అంతరంగంలో చూస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కోసం నువ్వు చేసే పరుగు దేవుడు చూస్తూనే ఉంటాడు.
దేవుని కోసం పరిగెత్తడం కోసం నువ్వు ఏమేమి త్యాగం చేశావో, ఏమేమి వదులుకున్నావో, ఏవేవి నష్టపోయావో అవన్నీ కూడా దేవుడు చూస్తానే ఉంటాడు. జక్కయ్యను చూసినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? ఆ రోజు ఉద్యోగం వదిలేశాడు, వచ్చే ఆదాయం వదిలేశాడు, చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని సంగతి వదిలేశాడు, సిగ్గు అవమానం ఇవన్నీ వదిలేశాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ముందు ప్రభువును చూడాలి అని అనుకొని పరిగెత్తాడు. జక్కయ్య యొక్క హృదయాన్ని ప్రభువు చూశాడు. సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు. కళ్ళెత్తు చూశాడు. జక్కయ్య దిగు, నన్ను చూడడం కోసమే కదా నువ్వు ఇంతగా పరిగెత్తింది, రా, ఇప్పుడు నేను నీ ఇంట్లోకే వస్తాను, రా. చూడండి జక్కయ్య పరిస్థితి ఎట్లా ఉందంటే ఏం చేయాలో అర్థం కావట్లా. లోకంలో ఒక సామెత ఉంది కదా, వెతకపోయిన తీగ కాలికే తగిలినట్లుగా. అరే ఎవరి కోసమైతే చూస్తే చాలు యేసు ప్రభువుని, అసలు కళ్ళతో చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇప్పుడు అట్లాంటి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇంట్లోకి వచ్చేస్తుంటే జక్కయ్య ఆనందం అంతా ఇంత కాదు. అంతే కదండి. మీరు సీఎం గారిని చూడడానికి పోయారు జనసమూహంలోకి. ఆ సీఎం గారు మిమ్మల్ని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచి రా మీ ఇంటికి పోదారా అని వస్తే నీకు ఎట్లా ఉంటుంది? మీ అంత ఆనందమో. ఆయన చూస్తే చాలు, ఆయన ముఖం చూస్తే చాలు పోయింది నీకు. ఆయన నిన్ను గుర్తుపట్టి నీ పేరు పెట్టి పిలిచి నీ ఇంటికి పోదారా అని వచ్చేస్తే, నీ ఇంట్లోకి వస్తే చూడండి నీకు ఎంత సంతోషం ఉంటుంది. జక్కయ్యకి అంతకు మించిన సంతోషం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని చూసేవాడు, నీ ఆలోచన చూసేవాడు, నీ ఆశను చూసేవాడు. కాబట్టి జక్కయ్య హృదయాన్ని చూశాడు, జక్కయ్య ఆశను చూశాడు. వెంటనే యేసు ప్రభు జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. త్వరగా దిగిరా అన్నాడు. నేను నీ ఇంట్లో ఉంటాను, రా వెళ్దామన్నాడు. జక్కయ్య ఇంట్లో కూడా పోయాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. యేసు ప్రభు ఏంటి, జక్కయ్య ఇంట్లో బాటం ఏంటి? అసలు జక్కయ్య ఎట్లాంటి వాడు యేసు ప్రభు తెలుసా? అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు, పిండి మరీ వసూలు చేసేవాడు. అట్లాంటి వాడి ఇంటికి జక్కయ్య ఇంటికి యేసు ప్రభు బాటమా అని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూనే ఉన్నారు బయట. జక్కయ్య అనుకుంటాడు, అమ్మో వీళ్ళందరూ మాటలిని యేసు ప్రభు ఎక్కడ మళ్ళీ బయటికి పోతాడో, జక్కయ్య నువ్వు ఎట్లాంటి వాడు వంటగా అందరూ అనుకుంటున్నారు, నేను రానులే నువ్వు పో అని ఎక్కడ యేసు ప్రభు వెనక తగ్గుతాడని జక్కయ్య పాపం ఎంత బాధపడి ఉంటాడో. కానీ యేసు ప్రభు అవేమీ పట్టించుకోలేదు. నీ గురించి నలుగురు ఎన్ని రకాలుగా అనుకుంటారో అవేమి దేవుడు చూడడు. మీకు అర్థమైందండి ఈ మాట? నీ గురించి నలుగురు 100 రకాలుగా అనుకొని దేవుడు వాటన్నిటిని చూడడు. దేవుడు నీ హృదయాన్నే చూస్తాడు. మీకు అర్థమైందండి ఈ మాట? దేవుడు చూసేది నీ హృదయాన్నే. నీ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంటి అనుకోళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవేమి దేవుడు చూడడు. నీ హృదయంలో ఉన్న ఆశ మాత్రం దేవుడు చూస్తాడు, నీ ఆసక్తి మాత్రం దేవుడు చూస్తాడు. అది చూసి మాత్రమే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. జక్కయ్య హృదయాన్ని దేవుడు చూశాడు, జక్కయ్య ఆసక్తిని దేవుడు చూశాడు. వెంటనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జక్కయ్య చేసిన పరుగు దేవుని కోసం చేశాడు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అంటే జక్కయ్య చేసిన పరుగు ప్రభువు కోసమైతే ప్రభువు జక్కయ్యని ఏం చేశాడు? పరలోకంలో ఉంచేశాడు. అంటే రక్షణ భాగ్యం దయచేశాడు. మరి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎటు పరిగెత్తుతున్నావు? జక్కయ్య యేసు ప్రభు కోసం పరిగెత్తాడు. దాని ఫలితం ఏంటి? జక్కయ్యకి, జక్కయ్య కుటుంబానికి, వాళ్ళ ఇంటికి మొత్తానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇక జక్కయ్య మనసు కూడా మారిపోయింది. అంతకుముందు డబ్బు వసూలు చేసేవాడు, ఇప్పుడు డబ్బు పంచి ఇచ్చేవాడిగా తయారయ్యాడు. మీకు అర్థమైందండి? అంతకు మునుపు నలుగురు దగ్గర పిండి వసూలు చేశాడు, ఇప్పుడు ఎవరికైతే అన్యాయం చేశాడో వాళ్ళకి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు, మిగిలింది ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో 4 రెట్లు పనిచేశాడు. డబ్బు ఏమైనా మిగులుద్దా? మిగలదు. అయినా సరే యేసు ప్రభు నా ఇంటికి వచ్చాడు, నాకు రక్షణ ఇచ్చాడు, ఇక నాకు అంతకంటే ఏం కావాలి, ఈ డబ్బు నాకు ఎందుకు అవసరం లేదనుకున్నాడు. ఇది జక్కయ్యలో వచ్చిన మార్పు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు ఎవరి కోసం పరిగెత్తున్నావు లోకంలో? దాని ఫలితం తప్పనిసరిగా నువ్వు చూస్తావు. జక్కయ్య పరిగెత్తిన ఫలితం పోయిందా? పోలేదండి, ఊరికే పోలేదు. కుటుంబానికి అంతటికి రక్షణ సంపాదించుకున్నాడు జక్కయ్య. బైబిల్లో పౌలు అనే వ్యక్తి ఉన్నాడు.
పౌలు దేవుని యొక్క సువార్త కోసం పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? సువార్తను ప్రకటించడం కోసం పరిగెత్తాడు. ఆ పరిగెత్తే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సొంత ఇంటిలో ఇబ్బందులు, బంధువుల మధ్య ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కొన్నాడు. ఓడ ప్రయాణాల్లో, ఆ తర్వాత అరణ్యంలో ఆపదలు, ఇవన్నీ ఎదుర్కొన్నాడు. చివరికి దేవుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏం చేశాడు? చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే శిరచ్ఛేదనం గావించబడ్డాడు. పౌలు దేనికోసం పరిగెత్తాడు అంటున్నాం? సువార్త సేవ కోసం పరిగెత్తాడు. అట్లాగా సువార్త సేవ కోసం పరిగెత్తిన పౌలుకి దేవుడు ఏం చేశాడంటే 2 తిమోతి పత్రిక 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, బాగా పోరాడాను. చూడండి, ఈ లోకంలో మనుషులు చేసే పోరాటాలు ఎట్లా ఉంటాయంటే, దేనికోసం పోరాటం? డబ్బుల కోసం పోరాటం, లేకుంటే ఇంకేదో సంపాదించుకోవాలని పోరాటం. పోరాటం అనగానే ఇదే మాట ఒకసారి ఒక సమాధి మీద రాయించారంట. ఏం చేశారు? ఒక సమాధి మీద రాయించాడు, ప్రభువు నందు నిద్రించడని. తర్వాత ఒక మాట రాస్తారు కదా, జనరల్గా అందరూ ఏమి రాస్తారంటే సమాధుల మీద ఇదిగో క్రీస్తునందు మృతులు ధన్యులని రాస్తుంటారు. కానీ వాళ్ళు వింతగా ఉండాలని ఈ మాట రాశారు. ఏ మాట రాశారంటే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని అని రాశారు. చివరికి ఈ చనిపోయిన వ్యక్తి మంచి పోరాటం పోరాడంటే పౌలులాగా అన్నాడు. పౌలులాగా ఏమైనా సువార్త సేవ చేశాడా? పౌలులాగా ఆత్మల సంపాదన కోసం ఏమైనా పరిగెత్తాడా అని ఎంక్వైరీ చేస్తే, ఆ చనిపోయిన వ్యక్తి మామూలు తాగుబోతు కాదు. బాగా తాగి 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 బాగా నవిసిపోయి చచ్చిపోయాడు. అట్లాంటి ఆయన సమాధి మీద రాశారు ఈ మాటలు. ఏమని? మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని. అంటే ఏమి చేసిన పోరాటం దేనికోసం? తాగుడు కోసం, బారుకు పరిగెత్తడం కోసం. ఎటు పరిగెత్తాడైనా? మందు షాపులకి, బీరు షాపులకి, వీటి కోసం పరిగెత్తాడు. ఈ పరుగు ఆయన కడముట్టించింది. ఈ పరుగు ఏ పరుగు? మందు షాపులకి, తర్వాత బీరు షాపులకి వెళ్ళే ఆ పరుగు కడముట్టించాడంట. మంచి పోరాటం, మామూలు పోరాటం కాదు. ఇంట్లో ఏవి ఉంటే అవి అమ్ముకొనే, భార్యతో పోరాటం, తల్లిదండ్రులతో పోరాటం, పిల్లలతో పోరాటం. దేనికోసం? డబ్బులు పీడించుకోవడం కోసం. అందరితో పోరాడి పోరాడి డబ్బులన్నీ పీడించుకొని తాగి అంతా నవిసిపోయి చివరికి పరుగు కడముట్టించాడు. ఏ పరుగు అంటే ఇక బీర్ షాపులకి, మందు షాపులకి పోయే పరుగు లేదు, ఇక ఆ పరుగు అయిపోయింది. ఇట్లాంటి మాటలు రాశారు చూడండి. కానీ పౌలు యొక్క పరుగు అట్లా కాదు. దేనికోసం? ఆత్మల సంపాదన కోసం. అట్లాంటి పౌలుకి దేవుడు ఏం చేశారంట? నీతి కిరీటం ధరింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే దేవుని సువార్త కోసం పరిగెత్తున్నారో, ఆత్మల కొరకు పరిగెత్తున్నారో, వారి కోసం ఏముంచబడి ఉంటుంది? నీతి కిరీటం ఉంచబడి ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేనికోసమైతే ఈ లోకంలో పరిగెత్తున్నావో దాని ఫలితాన్ని తప్పనిసరిగా చూస్తావు. లోతు భార్య కూడా పరిగెత్తింది. పరిగెత్తి 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 ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. చివరికి ఏమైంది? ఉప్పు స్తంభం అయింది. ఎవరి కోసం చూసింది? ఆ వదిలేసి వచ్చిన వాళ్ళ కోసం, కూతురు కోసం, లోక సంబంధమైన వాళ్ళ కోసం ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయింది. కానీ మన పరుగు అట్లా ఉండకూడదు. దేవుని కోసం పరిగెత్తే నీవు, దేవుని మాట ప్రకారం ముందుకు పరిగెత్తే నీవు ఎట్లా ఉండాలి? ముందుకే పరిగెత్తాలి తప్ప వెనక్కు పరిగెత్తకూడదు. ఒకవేళ వెనక్కు పరిగెత్తే, వెనక్కు తిరిగి చూస్తే నష్టపోతావు, జాగ్రత్త. మీకు అర్థమైందండి ఈ మాట? లోతు భార్య పరిగెత్తు పరిగెత్తు, నువ్వు ప్రాణం దక్కించుకోవాలంటే వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్తే, అరే ప్రాణం మీదకి వస్తున్నా సరే వెనక్కి తిరిగి చూసేసింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎప్పటికీ కూడా ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఆ ఉప్పు స్తంభం ఎప్పటికీ కూడా ఉంది. వర్షం పడతా ఉంది, పశువులు వస్తుంటాయి, నాగుతూ ఉంటాయి, అయినా సరే అది కరిగిపోదు. లోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ఎప్పటికీ కూడా గుణపాఠంగానే ఉంచబడింది ఆ ఉప్పు స్తంభం. మరి నీవు నేను ఎటువైపు పరిగెత్తున్నాం? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను చూడండి. అబ్రహాము పరుగు దేనికోసం?
దైవ సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం కోసం, దేవుని పరిచర్య చేయడం కోసం పరిగెత్తాడు. వాగ్దాన పుత్రుడు జన్మించాడు. పౌలు దేనికోసం పరిగెత్తాడు? సువార్త సేవ కోసం పరిగెత్తాడు. నీతి కిరీటాన్ని సంపాదించుకున్నాడు. జక్కయ్య దేనికోసం పరిగెత్తాడు? యేసు ప్రభును చూద్దామని పరిగెత్తాడు. తనకు తన కుటుంబానికి అంతటికీ రక్షణ తెచ్చుకున్నాడు. ఇది మనం నేర్చుకునే మంచి లక్షణాలు, మంచి పరుగులు. మరి చెడ్డ పరుగులు ఏంటి? బిలాము పరిగెత్తాడు దేనికోసం? బహుమానం కోసం పరిగెత్తాడు. ఆత్రంగా పరిగెత్తాడు. తప్పు త్రోవలో పరిగెత్తాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడు? మరణాన్ని తెచ్చుకున్నాడు. మరి గేహాజీ పరిగెత్తాడు దేనికోసం? సంపద కోసం పరిగెత్తాడు. వెండి బంగారాల కోసం పరిగెత్తాడు. చివరికి ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. మరి లోతు భార్య కూడా పరిగెత్తు ఒక్కసారిగా వెనక తిరిగి చూసింది. ఉప్పు స్తంభంగా మారిపోయి శాపగ్రస్తురాలయ్యింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నువ్వు ఎటు పరిగెత్తుతున్నావు? ఈ లోకంలో నీ పరుగు ఎట్లా ఉంది? దేవుని కోసం, దైవికమైన వాటి కోసం, ఆత్మల రక్షణ కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవకులు ఆతిథ్యం ఇవ్వడం కోసం, ఇట్లాగా దైవిక సంబంధమైన వాటి కోసం పరిగెత్తుతున్నావా? నీవు ఆశీర్వదించబడిన వ్యక్తివి, దీవించబడతావు. నీ కోరిక సఫలమవుతుంది, నీ ఆశ నెరవేరుతుంది. అట్లా కాదు, డబ్బు కావాలి, వెండి కావాలి, బంగారం కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వచ్చే మెప్పు కావాలి అని దీనికోసం పరిగెత్తావా? జాగ్రత్త. దుష్ప్రభావాన్ని చూస్తావు, శాపాన్ని అనుభవిస్తావు, మరణాన్ని అనుభవిస్తావు, చివరికి నరకంలో ఉంటావు. జాగ్రత్త. కాబట్టి మనలను మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో మనం నడుస్తూ ఉన్న నడక ఎట్లా ఉంది? మనం పరిగెత్తా ఉన్న ఆ పరుగు ఎట్లా ఉంది? మనలను మనం పరీక్షించుకోవాలి.